హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్జున్కి ఏమైంది మీకేమైనా తెలుసా? అయితే రండి ఈ వీడియోలో చూసేద్దాం ఏమైందో. ఒక ఆత్మ వల్ల ఒక కుటుంబం ఎంత బాధపడింది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఊర్లో మా ఇంటి పక్కన మా అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. మా అన్నయ్య పేరు సత్యం, మా వదిన పేరు శ్వేత. వాళ్లకు చాలా కాలం తర్వాత ఒక బాబు పుట్టాడు. వాళ్ళ బాబు అర్జున్, వాడికి 7 years. వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవాళ్ళండి. అలా ఉండగా అర్జున్ అంటే అన్నయ్యకి చాలా ప్రాణం. ఎప్పుడు తనతో ఆడుతూ నవ్వుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఇంట్లో జరిగిన సంఘటన వాళ్ళ జీవితాలనే మార్చేసింది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో జరిగిన వింత సంఘటనను నా కళ్ళారా చూశాను. అది మీతో షేర్ చేయబోతున్నాను. మా అన్నయ్య ఆఫీస్కి వెళ్తాడు, మా వదిన వచ్చేసి హౌస్ వైఫ్. ఇలా ఉండగా ప్రతిరోజులానే అన్నయ్య అర్జున్ని స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్తాడు. ప్రతిరోజులానే ఈవినింగ్ కాగానే మా వదిన స్కూల్ దగ్గర నుంచి అర్జున్ని ఇంటికి తీసుకొని వచ్చి తన పనుల్లో తాను మునిగిపోయింది. అర్జున్ స్నాక్స్ తిని హోంవర్క్ చేసి తన బొమ్మలతో ఆడడం మొదలుపెట్టాడు. కాసేపటికి బాల్ తీసుకొని బయటికి వచ్చి ఆడుతూ వాళ్ళ ఇంటి నుండి దూరంగా వచ్చేశాడు. అప్పటికే రాత్రి అయింది. ఆలోగా మా వదిన వంట చేయడం పూర్తయింది. అర్జున్ కోసం వెతకగా వాడు కనిపించలేదు. వదిన అర్జున్ అని పిలుస్తూ బయటకు వచ్చి వెతుకుతూ కనిపించింది. వదిన అరుపులకి మేము బయటకు వచ్చి ఏమైంది అని అడగ్గా అర్జున్ ఏమైనా ఇటు వచ్చాడా అని అడిగింది. మేము రాలేదని చెప్పేసరికి తను చాలా కంగారుగా పరుగెత్తుతూ వీధిలో వెతకడం స్టార్ట్ చేసింది. మేము కూడా బాబు కోసం వెతుకుతూ ఉండగా మా ఇంటికి చాలా దూరంగా 3 దారులు కలిసే రోడ్డు పక్కన ఒక గుడిసె దగ్గర అర్జున్ నిలబడి ఎవరితో చేయి పట్టుకొని మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూడగా వాడు మా వైపు కాకుండా అటు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. మా వదిన వాడిని అరుస్తూ అక్కడి నుంచి లాక్కొని తీసుకురావడానికి ట్రై చేసింది. కానీ వాడు చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. మేము అక్కడ ఉండగానే మా అన్నయ్య బైక్ మీద వస్తూ కనిపించాడు. మా అందరినీ చూసి ఏమైంది, అందరూ ఇక్కడ నిలబడ్డారు అని అడుగుతూ బాబు ఏడుస్తూ ఉండడంతో వాడిని బైక్ ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళి తినేసి పడుకున్నారు. కానీ ఆ రోజు రాత్రి 1 గంట సమయంలో సడన్గా బాబు ఉలిక్కిపడి లేచి ఏడవడం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మ వాడిని బుజ్జగించి పడుకోబెట్టింది. ఇలా ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో లేచి ఏడ్చేవాడు. సరిగా అన్నం కూడా తినేవాడు కాదు. ఇలా కొద్ది రోజులు జరిగింది. కొన్ని రోజులకే ఎంతో ఆరోగ్యంగా ఉండే పిల్లాడు బక్కచిక్కిపోయి చదువులో వెనుకబడ్డాడు. వాళ్ళ క్లాస్ టీచర్ మా వదినని పిలిపించి ఎందుకు మీ బాబు హోంవర్క్ సరిగా చేయట్లేదు, ఇప్పుడు చలాకీగా ఉండే పిల్లాడు ఇప్పుడు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాడు, బాగా చదివే పిల్లాడు ఇప్పుడు డల్లర్ అయిపోయాడు, ఏమైంది అని అడిగారు. దానికి మా వదిన ఈ మధ్య వాడికి హెల్త్ బాగుండడం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత వాడిని కూర్చోబెట్టుకొని ఏమైంది నాన్న, ఎందుకు మౌనంగా ఉంటున్నావు, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అని అడిగింది. దానికి కూడా వాడు మౌనంగానే ఉండిపోయాడు. దాంతో మా వదినకు అనుమానం వచ్చి వాళ్ళ అమ్మ ఎందుకో వీడు సరిగా తినడం లేదు, చాలా సైలెంట్గా ఉంటున్నాడు అని చెప్పింది. దాంతో వాళ్ళమ్మ ఏమైనా పిల్లాడికి దిష్టి తగిలి ఉంటుంది లేదా పీడ తగిలి ఉంటుంది, కాబట్టి దిష్టి తీసి పడేసేయండి, అంతా సర్దుకుంటుంది అని చెప్పింది. దాంతో మా వదిన అలాగే చేసింది. దాని తర్వాత వాడు బాగానే ఉన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఊహించని సంఘటనలు జరిగాయి. అవేంటో తెలుసుకోవాలంటే ప్లీజ్
మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి పార్ట్ కోసం వెయిట్ అండ్ వాచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.